நீங்க இன்வெஸ்ட்மென்ட் பண்ணி ட்ரேடிங் பண்ணணும்னு நினைக்கிறீங்களா? அப்போ கண்டிப்பா டீமேட் அக்கவுண்ட் ஒன்று பார்த்தீங்கன்னா உங்களுக்கு வந்து தேவை. ஸோ ஏஞ்சல் ஒன்ல ஃப்ரீயா டீமேட் அக்கவுண்ட் வந்து ப்ரொவைட் வந்து பண்றாங்க. நான் லிங்க் பார்த்தீங்கன்னா டிஸ்கிரிப்ஷன்ல வந்து குடுத்துருக்கேன். கிளிக் வந்து பண்ணிக்கிட்டு நீங்க டீமேட் அக்கவுண்ட் வந்து ఫ్రీగా ఓపెన్ வந்து பண்ணிக்கோங்க. హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం గూగుల్ యాడ్సెన్స్లో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎలా సబ్మిట్ చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో ఉంటుంది, లేదంటే మీకు ఎల్లో కలర్ బార్లోనే మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆ ఆప్షన్ లేదు, ఇక్కడ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో ఆప్షన్ క్లిక్ చేసుకున్నాం. అలా లేకుంటే మీకు పేమెంట్ ఆప్షన్లోనే ఉంటుంది, క్లిక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎక్స్పైర్ అయింది, న్యూగా సబ్మిట్ చేయాలంటే యాడ్ ట్యాక్స్ ఇన్ఫో ఆప్షన్ షో అవుతుంది. మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసే ఎక్స్పైర్ అంటే సబ్మిట్ న్యూ ఫామ్ ఉంటే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం క్లిక్ చేసుకున్నాం, స్టార్ట్ న్యూ ఫామ్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. స్టార్ట్ న్యూ ఫామ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత పాపప్లో స్టార్ట్ ఫామ్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత 2 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయండి. ఇక్కడ అకౌంట్ టైప్ వచ్చేసి ఇండివిజువల్ చూస్ చేసుకోండి. ఇందులో ఏమేమి స్టెప్స్ నేను కంప్లీట్గా చెప్తున్నా సేమ్ అదే స్టెప్స్ మీరు ఫాలో అవ్వండి. సిటిజన్షిప్ వచ్చేసి యూఎస్ఏ ఇండియన్ అడుగుతున్నారు, నో అని చేయండి, మనం ఇండియాలో ఉన్నాం. WHBN ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇండివిజువల్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బిజినెస్ ఓరియంట్. ఇప్పుడు మనం WHBN ఫామ్ క్లిక్ చేయండి. స్టార్ట్ WHBN ఫామ్ లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే ఒక్కొక్క స్టెప్గా మనం కంప్లీట్ అనేది చేసేద్దాం. ఇప్పుడు లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. లోడ్ అవ్వగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా షో అవుతుంది. ట్యాక్స్ ఐడెంటిటీలో వచ్చేసి మీ పేరు షో అవుతుంది. తర్వాత DB అవసరం ఉంది. కంట్రీ ఇండియా చూస్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఇండియా చూస్ చేసుకుని అదర్ కంట్రీ చూస్ చేసేసుకోండి. అర్జెంటుగా చూస్ చేయకండి, ఓకేనా. ఇండియా చూస్ చేసుకుందాం. ఫారెన్ టైన్ ఇవ్వాలి, యూటీఐఎన్ అవసరం లేదు. ఫారెన్ టైన్ ఆప్షన్ ఉంది కదా, ఇవ్వాల్సిన లేదనుకోవచ్చు. ఇక్కడ మీ పాన్ నెంబర్ ఇవ్వాల్సిన కంపల్సరీ ఇవ్వాలి, ఓకేనా. ఇప్పుడు మనం పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత అడ్రస్ ఇద్దాం. పోస్టల్ అడ్రస్ సేమ్ అడ్రస్, గూగుల్ యాడ్సెన్స్ వచ్చి సేమ్ ఒకే అడ్రస్లో ఉన్నాం కాబట్టి మనం సెలెక్ట్ ఇచ్చుకోండి. అడ్రస్ అనేది ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది, నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. అడ్రస్ ఒకసారి కన్ఫర్మ్గా చెక్ చేసుకోండి. ఏదైనా మాడిఫై ఉంటే మాడిఫై అనేది చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ టెరిటరీ, నో ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ అని ఆప్షన్ ఉంటే ఫస్ట్ ఆప్షన్, ఎస్ ఐఎమ్ ఎలిజిబుల్ ఉంటుంది. ఎస్ ఆప్షన్ క్లిక్ చేయండి, ఎందుకంటే మనకు ట్యాక్స్ పర్సెంటేజ్ అనేది తగ్గుతుంది. టిక్ చేసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్లో కంట్రీ వచ్చేసి ఇండియా చూస్ చేసుకోండి. ఇందులో మనకు చూస్ చేసుకోవాలి, నో ఇచ్చేస్తే 30% దాకా మనకు ట్యాక్స్ అనేది పడేస్తుంది. కార్పొరేట్ రాయల్టీలో ఆర్టికల్ 12 అండ్ 15% రిడ్యూస్. టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్లో వచ్చేసి సర్వీస్ అండ్ అదర్ రిలేటెడ్ ఆర్టికల్ 7 0%. నెక్స్ట్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్ మోషన్ పిక్చర్ అండ్ టీవీ రాయల్టీస్లో ఆర్టికల్ 12 అండ్ 15% టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. ఈ స్టెప్స్లో ఏదైనా యాక్టివిటీ ఉందా లేదా అని అడుగుతున్నారు. యూఎస్లో అఫిలియేట్గా ఏదైనా ఎర్నింగ్ చేస్తున్నారంటే నో ఇచ్చేసి టిక్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చేయండి. ఇక్కడ గో పేపర్లెస్ రికమెండెడ్ ఉంటుంది, గో పేపర్లెస్ ఆప్షన్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ అనేది ఇచ్చేయండి. పోస్టల్ అవసరం లేదు, మీరు ప్రింట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గో పేపర్లెస్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇచ్చేద్దాం. డాక్యుమెంట్ ప్రివ్యూ వస్తుంది, చెక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసి పీడిఎఫ్లో అడ్రస్ అన్ని చెక్ చేసుకొని నెక్స్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత ఐ అండర్స్టాండ్ పెనాల్టీస్ రాయల్టీస్ ఉంటుంది, టిక్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్ ఉంటే 30 రోజుల లోపే మీరు సబ్మిట్ అనేది చేయాలి, రీసబ్మిట్ అనేది చేయాలి. ఇన్ కేస్ 30 రోజులు అయిన తర్వాత మీరు ఏదైనా మిస్టేక్ చేసి అప్లై చేశారంటే మీకు పెనాల్టీ అనేది వస్తూ ఉంటుంది. ఇయర్ వచ్చేసి ఇక్కడ 2026 ఇవ్వండి. మీరు 2027లో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తున్నారు, 2027లో ఇవ్వండి. మీరు ఏ ఇయర్లో చేస్తున్నారో ఆ ఇయర్ ఇవ్వండి. ఎస్ ఐఎమ్ ది బెనిఫిషియల్ ఓనర్ అంటే నేనే సబ్మిట్ చేస్తున్నాను ఆప్షన్ ఉంటుంది, ఎస్ ఇచ్చేయండి. సబ్మిట్ ఇచ్చేయండి. సబ్మిట్ ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు మీకు అప్రూవల్ అవుతుంది, కొన్నిసార్లు డాక్యుమెంట్ అనేది అడుగుతుంది. మీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ట్యాక్స్ పేర్ కానీ ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ ఐడి మీ గూగుల్ యాడ్సెన్స్లో అప్లోడ్ అనేది చేయండి. ఇప్పుడు మనం అప్లోడ్ చేసి సబ్మిట్ అనేది ఇచ్చేసాము. సబ్మిట్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ప్రోగ్రెస్లో ఉంది, గాట్ ఇట్ ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి, మాకు అప్లికేషన్ అనేది రివ్యూకి వెళ్ళిపోయింది. ఆఫ్టర్ 24 అవర్స్ అయిన తర్వాత చెక్ చేసి చూద్దాం. రివ్యూ కంప్లీట్ అయిన తర్వాత అప్రూవ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు చూసారు కదా, 24 అవర్స్ అయిన తర్వాత చెక్ చేసి చూసినప్పుడు మనకు అప్రూవల్ అనేది అయ్యింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.